శ్రీమతే రామానుజాయ నమ. శ్రీ గోదాదేవ్యై నమ. శ్రీరంగనాథాయ నమ. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ప్రియ భగవద్బంధువులారా, రావులపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి యొక్క ఆలయంలో డిసెంబర్ 16, 2025 నుంచి జనవరి 14, 2026 దాకా ధనుర్మాస వ్రత మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ ధనుర్మాస వ్రత మహోత్సవాలలో భాగంగా ఈరోజు 18వ పాసురాన్ని అనుసంధానం చేసుకోవాలి. మీకు నిన్నే చెప్పాను, 18వ పాసురం అంటే అమ్మవారి పాసురం. ఈరోజు శుక్రవారము అమ్మవారి పాసురం కూడా కలిసి వచ్చింది అని చెప్పుకున్నాం కదా. ఈ పాసురం కనుక ప్రతిరోజు చదివినా లేకపోతే ఈ అర్థాన్ని ప్రతిరోజు మననం చేసిన సాక్షాత్తు లక్ష్మీదేవి మనల్ని కటాక్షిస్తారు. అంటే మన ఇంట్లో ధనధాన్యాలకి లోటు ఉండదు అని చెప్తారు పెద్దవాళ్ళు. సరే, నిన్నటి దాకా ఏమైంది? నిన్న నందగోపుని యొక్క భవనాన్ని చేరారు వీళ్ళు. అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకుడిని, భవనపాలకుడిని ప్రార్థించి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి ఏం చేశారు? అక్కడ వరుసగా పడుకున్నారు కదా, నందుడు, యశోదాదేవి, అలాగే శ్రీకృష్ణ పరమాత్మ, బలరాముడు వరుసగా పడుకుంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళని లేపారు. శ్రీకృష్ణ పరమాత్మ కనబడంగానే పరిగెత్తుకుని శ్రీకృష్ణ పరమాత్మని లేపేశారు. లేపుదామని చెప్పి ప్రయత్నం చేస్తే ఆయన లేవలా. ఏమన్నారు? పక్కనే ఉన్నటువంటి బలరాముణ్ణి మేలుకొలిపితేనే కానీ నేను లేవను అన్నట్టుగా పడుకుని ఉన్నారు. వీళ్ళు అది విషయం తెలుసుకుని బలరాముణ్ణి లేపారు. బలరాముణ్ణి లేపినా కూడా మేలుకోలేదు ఈయన. అంటే ఇంకా ఎవరైనా ఉండిపోయారేమో అని అనిపించింది. అంటే మనం భగవదాలయానికి వెళ్ళి ఆచార్యుని సేవించినంత మాత్రం చేత పరమాత్మ మనకు లభ్యం కాడు. అంటే పరమ భాగవతోత్తములను కూడా సేవించాలి. ఏం లేదు, వీళ్ళందరినీ ఎందుకు సేవించమంటున్నారంటే మనలో ఏమైనా కొన్ని దోషాలు పైకి లేచాయనుకోండి, వాళ్ళని సేవించడం వల్ల ఆ దోషాలు పోతాయి. ఏ చిన్న సూది మొన మోపినంత దోషం ఉన్నా కూడా పరమాత్మ మనల్ని స్వీకరించడు. మనం మనుషులం కదా, ఏముంది అడుగు ఇంకో అడుగేసేసరికి ఏదో ఒక దోషం లేస్తుంది పైకి. అది ఏదన్నా కావచ్చు. మమకారం కూడా ఉండకూడదు. అది మంచిదే మమకారం, కానీ ఉండకూడదు. పుణ్యం కూడా ఉండకూడదు. పాపం కూడా ఉండకూడదు. అంటే నిల్ బ్యాలెన్స్ ఉండాలి. పుణ్యము సున్నా ఉండాలి, పాపము సున్నా ఉండాలి. మన కోసం మనం ఏమీ చేసుకోకూడదు. పరమాత్మ కోసమే ఆఖరికి కూర్చోవాలి అన్న పరమాత్మ ఆజ్ఞ లేకపోతే కూర్చోకూడదు. అంత ఒబీడియన్సీ అనమాట. అంత వినయంగా ఉండాలి. అలా ఆళ్వారులు ఉన్నారు కాబట్టే ఆళ్వార్లు ఈరోజు మనం వాళ్ళందరికీ దండం పెట్టుకుంటున్నాం. సరే, బలరాముణ్ణి లేపినా కూడా లేవలేదు అంటే ఇంకా ఎవరో ఉండుంటారు. ఎవరుంటారు? ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ భార్య లేదా, అమ్మవారు నీలాదేవి. నీలాదేవిని కూడా మనం ఆశ్రయించాలన్నమాట. అంటే బలరాముడి ద్వారా కాదు, నీలాదేవి ద్వారా కృష్ణ పరమాత్మ. ఇప్పుడు మనకి ఏదన్నా నాన్నగారి దగ్గర నుంచి ఏదన్నా కావాలనుకోండి, నాన్నగారికి చెప్పంగా మనకి ఎక్కడిదంత ధైర్యం? ముందు అమ్మని కాకపడతాం. అమ్మని కాకపట్టి అమ్మ ద్వారా నాన్నగారి దగ్గరికి వెళ్తాం. అదే చెప్తున్నారు అనమాట. నీలాదేవి ద్వారా స్వీకరించాలి. నీలాదేవి అని అనుకుంటున్నాం కదా, మరి కృష్ణుడి భార్య నీలాదేవి అని మనకి ఎక్కడైనా తెలుసా? కృష్ణుడి భార్య ఎవరు? రుక్మిణి సత్యభామ అంటాం, కానీ ఇక్కడ నీలాదేవి అన్నారు. నీలాదేవి అని ఎందుకన్నారో తర్వాత చూద్దాం. అయితే ఇప్పుడు అమ్మవారు అని చెప్పుకున్నాం కదా నీలాదేవి అంటే. అమ్మవారు ఏం చేస్తారట? మనకి పరమాత్మకి మధ్యలో మధ్యవర్తిని పాత్ర పోషిస్తారు. ఒకవేళ నాన్నగారి దగ్గర ఏదన్నా చెప్పాలనుకో, మనం ఏదన్నా మనల్ని చూడంగానే నాన్నగారికి ఏవో గుర్తొస్తాయి. నువ్వు అప్పుడు అలా చేసావు, ఇప్పుడు ఎలా చేసావని. అప్పుడు అమ్మ ఏం చేసి, ఊరుకోండి మన పిల్లాడేను, ఏదో తెలియక చేసాడు అని మన దోషాలని కప్పిపుచ్చేస్తారు. చెప్పేసి నాన్నగారి దగ్గర సిఫార్సు. నాన్నగారు ఏంటి మరి? నాన్నగారికి అమ్మ మీద ప్రేమ ఉంటుంది కదా, ఆ ప్రేమ కొద్దీ ఆవిడ మాట తోసేయలేక మనల్ని కటాక్షం చేస్తారు. పోన్లే ఈసారికి వెళ్ళు, మళ్ళీ ఈసారి ఎలా చేసావంటే ఊరుకోను అంటారు ఒక మాట. కానీ మనం ఎవరి ద్వారా వెళ్తే పని అయింది? అమ్మ ద్వారా వెళ్తేనే పని అయింది. నాన్నగారి నుంచి డైరెక్ట్గా అడిగితే మళ్ళీ నాన్నగారు భీష్మించి కూర్చుంటారు, చేయరు పని. అందుచేత అమ్మవారి ద్వారా వెళ్ళాలి. అమ్మవారి ద్వారా వెళ్తేనే మన పనులు అవుతాయి. అంటే మనందరము కూడా ఈ భూమి మీద జన్మించాం. ఎలా జన్మించాం? కర్మవశాత్తు. కర్మానికి మన కర్మ కొద్దీ పుట్టాం అంతే. మనం ఏదో కర్మ మిగిలిపోయింది, మనం ఎవరికో రుణం ఉన్నాం, ఈ భూమి మీద రుణం తీర్చుకోవడానికి వచ్చాం.
కానీ ఇక్కడకు పడినా కూడా మనం మన అసలైన గోల్, అల్టిమేట్ గోల్ ఏంటి? పరమాత్మని చేరాలి. ఆ విషయం మర్చిపోయి ఈ భోగాలలోను విషయాలలోను కొట్టుకుంటూ ఉంటాం. ఇక్కడ ఈ లంపటాలలోను ఇంద్రియ లోలత్వంలోను కొట్టుకుంటూ ఉంటాం. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది? పిచ్చి పిల్లాడు నాకు వెర్రెత్తిపోతున్నారు వీళ్ళలాగా అని అమ్మ మాతృస్థానంలో ఉండి మనల్ని ఉద్ధరించాలని చెప్పి ఆవిడ ఏం చేస్తుంది? పరమాత్మని సిఫారసు చేస్తుంది. అలా ఈరోజు అంటే మనంతటి మనం పాపాలు పోగొట్టుకోగలమా? ఎన్ని చేస్తే మన పాపాలు పోతాయి? ఓ పక్కన పాపాలు పోతూనే ఉంటాయి, ఇంకో పక్కన కొత్త పాపాలు వస్తూనే ఉంటాయి. మనంతటి మనం పాపాలు పోగొట్టుకోలేం. కాబట్టి మన పాపాలను అమ్మవారి తొలగింప చేయాలని చెప్పి అనుకుని ప్రయత్నం చేస్తూ ఉంటుంది సర్వేశ్వరుడి దగ్గరికి మనల్ని చేర్చడానికి. అందుకని సర్వేశ్వరుడికి తన మీద ఉన్న ప్రేమని ఆధారంగా చేసుకుని అమ్మ మనల్ని సర్వేశ్వరుడికి దగ్గర చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ దగ్గర చేయడం కూడా ఎలాగా? మన పాపాలను సర్వేశ్వరుడు కంటపడకుండా చేసి అప్పుడు మనల్ని పరమాత్మ దగ్గరికి తీసుకెళ్తుంది. అంటే మనల్ని చూడంగానే వీడి పాపాలు ఏం చేయలేదు, చేసినా అమ్మ కప్పపుచ్చేసిందిగా, కనబడదు. అందుకని మెత్తబడిపోతాడు. వీడు మంచిగానే, వీడు అర్హుడు అని అనుకుంటాడు అనమాట. అంటే మనకి పరమాత్మకి మధ్యలో మధ్యవర్తి ఉండాలి. ఒక మధ్యవర్తి ఉంటేనే ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఒక మీడియేటర్ని పట్టుకెళ్తాం కదా. మనకి ఎవరు తెలుసని వెళ్ళిపోతాం. ఒకవేళ తెలిసినా కూడా పక్కన నువ్వు పెద్దవాడివి ఉండబోయ్ అని ఎవరినో మన చిన్నాన్నో పెద్దనాన్నో పొరిగింటి ఆయన్నో మన స్నేహితుడినో ఎవరినో మధ్యవర్తి కాబట్టి నువ్వైతే బాగా మాట్లాడతావు, పలానా వాళ్ళ ఇంటికి మనకు పని కావాలి కదా, నువ్వు బాగా మాట్లాడుతావు, నువ్వు చేసి పెట్టు. అతనికి వాళ్ళకు ఉన్న స్నేహాన్ని కొద్దీ మన మాట తీసేయలేడు, తోసేయలేడు, మన పని అయిపోతుంది. మనం అక్కడ వెళ్తే రేపు చూద్దాంలే అనొచ్చు. అదే ఆయనకి ఇష్టమైన వాళ్ళని తీసుకెళ్తే ఖచ్చితంగా పని అయిపోతుంది. మరి పరమాత్మకి ఇష్టమైనది నీలాదేవి కదా. అమ్మవారి కంటే ఇష్టమైన వాళ్ళు ఎవరు ఉంటారు? అందుకని నీలాదేవి. మనం శ్రీదేవి, భూదేవి, నీలాదేవి ఈ ముగ్గురు అమ్మవారి యొక్క అవతారాలు. శ్రీదేవి, భూదేవి, నీలాదేవి. భూదేవి అంటే వరాహ అవతారంలో ఉన్నప్పుడు అమ్మవారు భూదేవి రూపంలో వచ్చారు. శ్రీరామావతారంలో ఉన్నప్పుడు అమ్మవారు శ్రీదేవి రూపాత్మకమైన సీతాదేవిగా వచ్చారు. మరి శ్రీకృష్ణ పరమాత్మ అవతారంలో ఉన్నప్పుడు నీలాదేవిగా వచ్చారు అమ్మవారు. అంటే నీలాదేవి అంటే మనం రుక్మిణి సత్యభామ తెలుసు, ఇంకా చెప్పాలి అంటే అష్టభార్యల పేర్లు తెలుసు. నీలాదేవి ఎక్కడ వినలే. ఎందుకు వినలేదు అంటే ద్రవిడ సాంప్రదాయంలో, అంటే ఈ తమిళంలో ఈ తిరుప్పావై యొక్క ద్రవిడ సాంప్రదాయంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పట్టమహిషిగా అంటే మహారాణిగా నీలాదేవినే అంటారు. నీలాదేవి ఎవరో కాదు, సాక్షాత్తు యశోదాదేవి యొక్క తమ్ముడు కూతురే, మేనకోడలు. కాబట్టి ఆ మేనకోడల్ని కూడా మేనకోడలే కదా అని చెప్పి ఊరికే పెళ్లి చేసుకోలేదుట. 7 ఎద్దుల్ని కలిపి కంట్రోల్ చేసి అంత బలం నాకు ఉందని చెప్పి నిరూపించుకుంటేనే, అంటే స్వయంవరం లాగా. ఇక్కడ రామచంద్రమూర్తి స్వయంవరం చేయలే, బాణం ఎక్కుపెట్టి అట్లా శివధనుస్సు సెట్టాడు కదా ఆయన. అలాగా ఈయన కూడా 7 ఎద్దుల్ని కట్టగలరు. ఒకే ఎద్దుని కంట్రోల్ చేయాలంటేనే కష్టం. 7 ఎద్దులు కంట్రోల్ చేయాలంటే ఎంత భుజబలం ఉండాలి ఆయనకి. అందుకని అలా కంట్రోల్ చేసి తన బలాన్ని నిరూపించుకుని అప్పుడు నీలాదేవిని పెళ్లి చేసుకున్నట్ట. అలా ద్రావిడ ప్రబంధంలో నీలాదేవే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పట్టమహిషి. మనకి ప్రార్థనా శ్లోకాల్లో చూసుకున్నట్లయితే నీలా తుంగ స్థనగిరి తటీ సుప్త ముద్బోధ్య కృష్ణం అని వస్తుంది మొట్టమొదటి లైన్. అది తిరుప్పావై తనియన్ అంటారు. అంటే తిరుప్పావై చదవడానికి ముందర ప్రార్థనా శ్లోకంగా ఆ శ్లోకాన్ని చదువుతారు. తనియన్ అంటారు తమిళంలో. అంటే నీలాతుంగ స్థనగిరి తటీ సుప్తం ఉద్బోధ్య కృష్ణం. ఉద్బోధ్య కృష్ణం, కృష్ణుడు పడుకున్నట్టు. ఎక్కడ పడుకున్నాడు? నీలాదేవి యొక్క స్థనగిరుల మధ్యలో పడుకుందన్నాడు. మరి ఇక్కడ స్థనగిరులు అంటే మనం వ్యతిరేకంగా ఆలోచించకూడదు. నీలాదేవి అంటే ప్రకృతి. ప్రకృతిలో కొండలు ఉండవా? ఉంటాయి కదా. ఆ కొండ గుహలలో నిద్రిస్తూ ఉన్న కృష్ణుడు. అంటే నీలాదేవి అంతర్యామి ఉపాసన చేస్తోంది. అంతర్యామి ఉపాసనలో అనాహత దగ్గర కృష్ణ పరమాత్మ శయనించి ఉన్నాడు. అంటే ఏంటి అర్థం? ఈవిడ అనాహతతో కృష్ణ పరమాత్మను ఉపాసించింది, కృష్ణ పరమాత్మ ఇక్కడ దర్శనం ఇచ్చాడు. అర్థమైందా? అలా అనమాట. అక్కడ ఉన్నటువంటి కృష్ణుడిని మన గోదాదేవి తట్టి లేపుతుంది. నీ పని పడుకోవడం కాదు, లే అని మన గోదాదేవి లేపుతోంది అనమాట. అట్లా స్త్రీతత్వం అన్నది చాలా ముఖ్యమైన తత్వం. శ్రీరామ, శ్రీకృష్ణ, శ్రీ వెంకటేశ్వర అంటాం కానీ రామ, కృష్ణ, వెంకటేశ్వర అంటామా? అనం. అలాగే పార్వతీ కళ్యాణం, సీతారాముల కళ్యాణం, అవునా, రాధాకృష్ణులు. ఎంతసేపు అమ్మవారి పేరు ముందర పెట్టి మాట్లాడతాం.
ఆ ముందర పెట్టి మాట్లాడడమే స్వామివారికి పూనిక అనమాట. శ్రీ అంటే లక్ష్మీ తత్వము. మనం చూడండి, ప్రతిదానికి శ్రీకారం చుట్టండి అంటాం. శ్రీకారం ఎందుకు చుడతాం? శ్రీ అంటే ఇన్ని అర్థాలు ఉన్నాయి అసలు. శ్రీ అంటే ఆశ్రయించేది, ఆశ్రయింపబడినది. ఏంటి ఆశ్రయించేది? పరమాత్మను ఆశ్రయిస్తుంది అమ్మవారు. ఆ అమ్మవారు మన చేత ఆశ్రయింపబడుతుంది, అంటే మనం అమ్మవారిని ఆశ్రయిస్తాం. రెండు రకాలుగా, అంటే అలాగే వినేది, వినిపించేది. వింటుంది, మన బాధలన్నీ వింటుంది అమ్మవారు. విని ఎవరికి వినిపిస్తుంది? స్వామివారికి వినిపిస్తుంది. అంటే వినేది, వినిపించేది కూడా స్త్రీ అంటారు. స్త్రీ అన్నదానికి ఎన్నో శబ్దాలు ఉన్నాయి. అలాగే పరిపక్వం చేసేది, నాశనం చేసేది రెండు ఉన్నాయి. పరిపక్వం చేసేది అంటే మన భక్తిని పరిపక్వత చేస్తుంది. అలాగే మన పాపాలను కనబడకుండా నాశనం చేసేస్తుంది, హింసింప చేస్తుంది. కనబడదు, అమ్మవారిని పట్టుకుంటే మన పాపాలని కనబడకుండా చేసేస్తుంది. అలా స్త్రీ స్త్రీ అన్న శబ్దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. అలాంటి స్త్రీ ఉంటేనే మనం పరమాత్మని చేరుకోగలం. అందుకే శ్రీరామ, శ్రీకృష్ణ, స్త్రీ ద్వారానే ఆశ్రయించాలి పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు. మొన్న ఇప్పుడు చెప్పుకున్నాం కదా, దేవాలయానికి వచ్చిన వెంటనే మనం ధ్వజస్తంభానికి నమస్కారం చేయాలి, ఆ క్షేత్రపాలకులకి నమస్కారం చేయాలి, చుట్టూ ఉన్న ఉపాలయాలు ఉంటే వాటికి నమస్కారం చేయాలి, స్వామివారికి నమస్కారం చేసి వచ్చాక లక్ష్మణ స్వామిని, అమ్మవారిని కూడా సేవించాక అప్పుడు రామచంద్రమూర్తిని సేవించుకోవాలి. అంతేగాని నాకు బాగా దొరికింది, ఖాళీగా ఉందని తిన్నంగా ఆయన దగ్గరికి వెళ్ళిపోకూడదు. ఆయన వెళ్ళిపోయినా మనం దర్శనం బాగా చేసుకుందాం అని మనం అనుకుంటామట, కానీ ఆయన దానికి మార్కులు ఏమి వెయ్యట. వచ్చింది వెళ్ళిపోయింది అన్నట్టుగా వేస్తాట. ఎందుకంటే మరి మిగతా భక్తుల్ని నిర్లక్ష్యం చేశాంగా, అది మన ఖాతాలో వేయడం ఆ మార్కులు ఏమిని. ఏదో మనం వెళ్ళిపోయాం, బాగా చేసుకుందాం, దర్శనం చాలా బాగా ఉంది, చాలా బాగా ఉంది అనుకుంటాం అంతే. అలాగా మన అమ్మవారిని చేరాలి అంటే ఖచ్చితంగా, పరమాత్మని చేరాలి అంటే ఖచ్చితంగా అమ్మవారి ద్వారానే చేరాలి, శ్రీ ద్వారానే చేరాలి. మరి శ్రీ ద్వారానే మనకి లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి యొక్క వృత్తాంతం చూడండి. ఆయన హనుమ లంకలో సీతమ్మ వారిని కనిపెట్టడానికి మొత్తం అంతా వెతికేశారు. వెతికితే ఎక్కడన్నా కనబడ్డారా? అప్పటిదాకా హనుమకి ఏంటి, నా రాముడు ఉన్నాడు కదా, ఎలాగన్నా నేను సీతమ్మ వారిని పట్టుకోగలను అనుకున్నాడు ఆయన. అందుకని రాముడే గొప్పని అనుకున్నట్టుగా అనుకున్నాడు ఆయన. వెంటనే అమ్మవారు ఎంత వెతికినా కూడా ఎక్కడా కనబడలేదు. మొత్తం లంక అంతా చిత్తిరి పెట్టేశాను, లంక అంతా జల్లెడి పెట్టేశాను, ఎక్కడ నాకు సీతాదేవి జాలు దొరకలేదు అని బాధపడ్డాడు. బాధపడ్డాక ఈ మోకాల మీద కూర్చుని భూదేవి దగ్గర, అయ్యో నాకు సీతమ్మవారి జాడ కనబడలేదు, సీతమ్మవారే కనబడలేదని రామచంద్రమూర్తికి ఎలా చెప్పగలను, నేను మిగతా వాళ్ళకి ఎలా చెప్పగలను, ఏంటి నా ఈ పరిస్థితి అంటే తటాలను ఒక ఆలోచన లాంటిది వచ్చింది. వెంటనే రెండు చేతులు ఎత్తి నమస్కరించి, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయ, రామలక్ష్మణులారా మీకు నమస్కారం. దేవి అయినటువంటి జనకాని యొక్క కుమార్తె అయినటువంటి సీతమ్మ వారికి కూడా నమస్కరిస్తున్నాను. అమ్మా నువ్వే నాకు దారి చూపు అని చెప్పి చేతులెత్తి ఒక్కసారి అమ్మవారికి నమస్కారం చేశాక దూరంగా మిణుకు మిణుకుమని ఏదో చెట్టు కింద ఏదో కాంతి లాంటిది కనబడింది. అరేరే, ఆ మూలకి నేను వెళ్ళలేదులా ఉన్నానే అని వెళ్తే అక్కడ అశోకవనం కింద అమ్మవారు కనబడ్డారు. అంటే అమ్మవారిని శరణు పొందేంత వరకు కూడా అమ్మవారి యొక్క రక్ష దొరకలేదు, అమ్మవారికి సహాయం దొరకలేదు. అమ్మవారి యొక్క సహాయం దొరకాలంటే ముందు అమ్మవారికి రెండు చేతులు ఎత్తి నమస్కరించాలంటే, రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అమ్మవారి ద్వారా వెళ్ళాలి అని చెప్పి ఈ పాసురంలో అనమాట. అందుకని నీలాదేవిని ఆశ్రయిస్తేనే కానీ కృష్ణ పరమాత్మ మేలుకోడు అని తెలుసుకున్నటువంటి గోపికలు ఈరోజు ఈ పాసురంలో ఆమెను లేపుతున్నారనమాట. అలాగే మనకి ఇంకొకటి గుర్తొస్తుంది, సుగ్రీవుడు తన రాజ్యం పోయింది, అన్నగారేమో రాజ్యం నుంచి వెళ్ళగొట్టేశాడు, ఎక్కడో దూరంగా ఒక పర్వతం మీద కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. మరి అలాంటి సుగ్రీవుడికి రామచంద్రమూర్తి ఎలా స్నేహితుడయ్యాడు అంటే, ఆ వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఋష్యముఖ పర్వతం మీదకి సీతమ్మ వారి యొక్క నగలమూట పడింది కింద. సీతమ్మ వారికి నగలమూట పడుతుంది. సీతమ్మ వారికి నగలమూట అనుకోలే, ఏదో పక్షి ఎవరో తీసుకెళ్ళిపోతే కింద పడిపోయిందని అనుకున్నారు అంతే. నగలు చూస్తే అవి దేదీప్యమానంగా వింతమైనటువంటి ఒక శక్తితో ప్రకాశిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా మూటగట్టి లోపల పెట్టారు. లోపల పెట్టాక ఈ లోపల రామచంద్రమూర్తి రావడం, రామచంద్రమూర్తి దగ్గరికి హనుమ వెళ్ళి వాళ్ళు ఏంటి ఎవరు అని చెప్పి కనుక్కోవడం అన్నీ అవుతున్నప్పుడు మాటల సందర్భంలో ఆయనకి తటాలను గుర్తొచ్చి, సీతమ్మ మా దగ్గర మాకేవో నగలు కనబడ్డాయి, ఈ నగలేమో చూడండి మీరు ఏమైనా గుర్తుపడతారేమో అని చెప్పి చూస్తే, అమ్మో ఇవి సీతమ్మ వాళ్ళ నగలే, సీతమ్మ తల్లి నగలువి అని రామచంద్రమూర్తి గుర్తుపడ్డాడు.
అంటే సీతమ్మ వారు తన కటాక్షాన్ని సుగ్రీవుడికి తన నగల ద్వారా అందించారు. అక్కడ సీతమ్మ వారి కటాక్షం ఉంది కాబట్టి రామచంద్రమూర్తి స్నేహితుడయ్యాడు. రామచంద్రమూర్తి స్నేహితుడయ్యాడు కాబట్టి తను కోల్పోయినటువంటి రాజ్యము అన్నీ కూడా తనకు మళ్ళీ తిరిగి లభించాయి. అంటే అమ్మవారిని పట్టుకుంటే ఐశ్వర్యం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఈ పాసురాన్ని నిత్యము అనుసంధానం చేసుకుంటే ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉండవు. ఎలాంటి కష్టం నుంచైనా, ఆర్థిక పరమైన ఇబ్బంది ఎలాంటి దాని నుంచైనా బయటకు వచ్చేస్తాం అని ఈ పాసురంలో చెప్తున్నారనమాట. అలాగే విభీషణుడు ఏం చేశాడు? మరి సీతమ్మ వారికి అనుగ్రహం ఎలా వచ్చింది విభీషణుడికి? లేదుగా. మరి రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చాడుగా, నన్ను ఎలాగైనా కాపాడు అని శరణ పొందాడు. ఎందుకు వచ్చిందంటేట, విభీషణుడు సీతమ్మ వారికి తన భార్య ద్వారా, తన కుమార్తె ద్వారా, విభీషణుడు కూతురు త్రిజట ద్వారా సేవలు చేయించట. మరి ఆ త్రిజటకే కదా స్వప్నంలో ఈ మన హనుమ కనబడ్డం, లంకా దహనం అయిపోయినట్టు, రాముడేమో అయోధ్యని లంకా నగరంలో రావణాసురుడిని చంపినట్టు కల వచ్చింది. మంచిగా సీతమ్మవారు రామచంద్రమూర్తి కలిసినట్టు మంచి శుభకరమైనటువంటి కల వచ్చింది త్రిజటకే కదా. అంటే విభీషణుడు కూతురి ద్వారా, తర్వాత తన భార్య ద్వారా సేవలు చేయించడం ద్వారా తను సీతమ్మ వారి యొక్క అనుగ్రహాన్ని పొందాడు కాబట్టి విభీషణుడు రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళిపోయాడు. అలా మనం ఒక అమ్మవారిని ఆశ్రయిస్తేనే వాళ్ళు అలాగా అమ్మవారిని ఆశ్రయించారు, రామచంద్రమూర్తిని. సుగ్రీవుడు ఉన్నాడు, రామచంద్రమూర్తిని ఆశ్రయించాడు, అమ్మవారిని. హనుమ రామచంద్రమూర్తిని ఆశ్రయించాడు, అమ్మవారిని. అలాగే ఇద్దరిని ఆశ్రయించాలి, ఇద్దరిని పట్టుకోవాలి. మనకి లక్ష్మీదేవి పుణ్యం, మనకి డబ్బులే కావాలి కాబట్టి లక్ష్మీదేవికే పూజ చేస్తానంటే కుదరదు. ఖచ్చితంగా శ్రీమన్నారాయణది కూడా పూజ చేయాలి. అబ్బాయి నేను రాముడి యొక్క భక్తుని, నేను రాముడికి మాత్రమే దండం పెడతాను, సీతమ్మ వారిని ఉపేక్షిస్తానంటే కుదరదు. వాళ్ళిద్దరు అవిభాజ్యం, విడదీలేము. అమ్మవారు స్వామివారు ఇద్దరు కూడా అవిభాజ్యము. ఒకళ్ళని వదిలేసి ఒకళ్ళని పూజించడం తగదు. దానికి మీకు సంపూర్ణమైన ఫలితం ఉండదు. ఎందుకు? మనం సత్యనారాయణ వ్రతం చేసుకున్నాక చివరిలో కుంకుమ పూజ చేస్తారు చూడండి మన చేత. అమ్మవారు పూజ చేయిస్తారా? ఎందుకని? అమ్మవారిని కూడా మనం పూజించాలి. స్వామివారిని పూజిస్తూ అమ్మవారిని కూడా పూజించాలి. అలాగే వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు మనకి స్వామివారి యొక్క స్తోత్రం కూడా చదువుకోవాలి అక్కడ. అంటే ఇద్దరిని కలిపి పూజించాలి నిత్యము మనం ఏ ఒక్క విష్ణు సహస్రనామం చదివేసి ఊరుకోకూడదు. లక్ష్మీ అష్టోత్తరం కూడా చదవాలి. అలాగే శివ సహస్రనామం చదివి ఊరుకోకూడదు. అమ్మవారిది కూడా అన్నపూర్ణాష్టకమో ఇంకోటో అమ్మవారిది కూడా చదువుకోవాలి. శివపార్వతులను ఇద్దరిని సేవించాలి, సీతారాములను ఇద్దరిని సేవించాలి, అలాగే లక్ష్మీనారాయణులు ఇద్దరిని సేవించాలి. ఏ ఒక్కళ్ళని ఉపేక్షించారనుకోండి, శూర్పణఖ ఏం చేసింది? రామచంద్రమూర్తిని మాత్రమే కావాలని కోరుకుంది, ముక్కు చెవులు పోయాయి. అవునా కదా? రావణాసురుడు ఏం చేశాడు? సీతమ్మ వారు మాత్రమే కావాలనుకున్నాడు, మొత్తం తలే తెగిపడిపోయింది. అందుచేత ఏ ఒక్కరిని మనం పట్టుకోవడం కాదు, ఇద్దరిని పట్టుకుని మనం ప్రార్థించాలి అని చెప్తూ ఈ రోజు ఈ పాసురంలో వీళ్ళు నీలాదేవిని ఆశ్రయించాలి. నీలాదేవిని ఈ పాసురంలో మేలుకొల్పి ఆ తర్వాత కృష్ణ పరమాత్మని ఎలా మేలుకొల్పాలి అన్నది చూస్తారు. ముందుగా ఒకసారి మనం శ్రీకృష్ణ పరమాత్మ నీలాదేవిని లేపేటటువంటి ఈ పాసురాన్ని చదువుకుందాం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. உந்து மதகளித்த நோடாத தோல் வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமலம் குழலி கடை திறவாய் வந்து எங்கும் கோழிகளை தனக்கான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தார் விரல் உண்மைத்து நன் பேர் பாடாம் செந்தாமரை கையால் சேரார் வலை ஒளிப்பா வந்து திறவாய் மகிழ்ந்தேல் ஒரெம்பாவாய் ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఇక్కడ నిన్నటి రోజున నందగోపుని యొక్క రకరకాల ఔదార్యాన్ని వాటిన్నింటినీ పొగిడారు. ఈ రోజు పాసనంలో ఉందు మదగలిత్త నోడాద తోల్వలియన్ నందగోపాలన్ మరుమగలే నప్పిన్నాయ్. నందగోపాలన్ మరుమగలు అంటే నందగోపాలని కోడలా. నిన్నేమన్నారు? మన కృష్ణయ్యని నందగోపుని కుమారా అన్నారు. ఇవాళ నందగోపుని కోడలా. వీళ్ళందరికీ కూడా తండ్రి సంబంధం చెప్పుకోవడం అంటే చాలా ఇష్టం. మరి పుట్టిన వెంటనే మేనకోడలే కదా, పుట్టిన వెంటనే ఏమంటాం? ఇగో మా కోడలు అని చెప్పుకుంటాం కదా. సంబంధం కలుపుకోవాలనుకోండి, చిన్నప్పటి నుంచే మా కోడలు అంటారు కదా. అలాగే ఊళ్ళో వాళ్ళందరూ కూడా నందుని కోడలు అనేవారట. తనకు కూడా అలా అనిపించుకోవడమే ఇష్టంటాం. అందుకని నందగోపాలుని కోడలా అని చెప్పి పిలిపించుకోవడమే ఇష్టం. అందుకని ఇలా అనుకుంటున్నారు. అంటే పరమాత్మని పట్టుకోవాలి అంటే
అమ్మవారి ద్వారా ఆశ్రయించాలని చెప్పాం కదా. ఇక్కడ నందుని కోడల అనడానికి ఏంటి కారణం? మనకి పుట్టిల్లేంటి? ఎంత పుట్టిల్లున్నా మన పేరు ప్రఖ్యాతులు ఎంత మారుమ్రోగిపోయినా అత్తారింటికి వెళ్ళాక అవన్నీ స్మాష్ అయిపోతాయి. అత్తగారింటి పేరుతోనే పిలుస్తారు. ఫలానా వాళ్ళ కోడలు అంటారు, ఫలానా వారి భార్య అంటారు. మన అడ్రస్ అంతా మారిపోతుంది. ఇప్పుడు మనందరము స్త్రీలము, పురుషోత్తముడు కేవలం శ్రీకృష్ణుడే అని చెప్పుకుందాం. అంటే మనకి భర్త ఎవరు? కృష్ణ పరమాత్మ. అంటే మనం అందరూ ఎక్కడికి చేరాలి? కృష్ణుడి దగ్గరికి చేరాలి. కృష్ణుడు ఎక్కడ ఉంటాడు? పరమపదంలో ఉంటాడు. అంటే మన అత్తవారిల్లు ఏమైంది? ఇప్పుడు పరమపదం అయింది. మన పుట్టిల్లు ఈ సంసారం. ఈ సంసారం అనే పుట్టింట్లోంచి ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలోనో తర్వాత జన్మలోనో ఇంకో జన్మలోనో ఎన్ని జన్మల తర్వాత అయినా మన అత్తిల్లు అయినటువంటి పరమపదానికి వెళ్ళాల్సిందే కదా. అందుకని ఈ అయినా స్త్రీకి పుట్టింటి పేరు కంటే కూడా అత్తవారింటి పేరుతో ఉండడమే గౌరవం కూడా. ఫలానా వారి కోడలు అంటాం, మా అత్తవారిల్లు ఫలానా అని చెప్తాం, తర్వాతే పుట్టింటి పేరు చెప్తాం. ముందు అత్తవారింటి పేరే చెప్పాలి కదా. కాబట్టి మనం ఎంతసేపు మన అత్తవారింటితోనే సంబోధన చేయించుకుంటాం. కాబట్టి అదే సంబోధన మనకి ఇక్కడ నీలాదేవికి కూడా ఇష్టం. నందగోపుని కోడలా అని పిలుస్తారు. మరి ఉందు మదగలిస్తా అంటారు. అంటే మదగజాలను పోలిన భుజబలం ఉంది ఆయనకి. అసలు మనకి ఏం తెలుసు? మదగజాలను చంపాడో లేకపోతే గుద్దాడో ఏం తెలియదు కదా. మరి ఆయనకి అంత భుజబలం ఉందని మనకేం తెలుసు? అసలు ఆయనకు ఒక ఏనుగు ఉందని కూడా మనకి తెలియదు. ఏనుగుందని ఎక్కడ భాగవతంలో లేదే. కానీ శ్రీకృష్ణ పరమాత్మ మరి కువలయాపీడనం అనే ఏనుగుని చంపాడు కదా. అంత భుజబలం ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి నుంచి వచ్చి ఉంటుంది బహుశా. ఆయన కూడా ఎప్పుడో ఏనుగుని అదుపు చేసి ఉంటాడు. అందుకని ఒకవేళ ఈయనకి కూడా అంత భుజబలం ఉందేమోనని కృష్ణుణ్ణి, నీకు అంత భుజబలం ఉంది కదా కాబట్టి అంత భుజబలంతో ఏనుగుని చంపినంత భుజబలం కలిగినటువంటి కృష్ణుణ్ణి మాకు అందించేయి అని చెప్దామని వీళ్ళ ఉద్దేశం. నిన్నటి రోజున మొన్నటి రోజున ఏం చెప్పారు? మొన్నేమో నాయకుడు అన్నారు, నిన్నేమో ఈ నందగోపుడి యొక్క ఔదార్యాన్ని ప్రకటించారు. ఈ రోజు నందగోపుడి యొక్క భుజబలాన్ని ప్రశంసిస్తున్నారు. నీకంత భుజబలం ఉంది కదా కాబట్టి అంత భుజబలంతో ఆ కృష్ణుణ్ణి మాకు అందించే, మాకు ఇచ్చేసేయి అంటున్నారు. మరి ఇంకా ఇంకా ఎంత భుజబలం? కృష్ణుడు ఏనుగునే ఎంటి చంపాడు, చాణూరు ముష్టికుల్ని చంపాడు కదా. ఎంత బలం లేకపోతే చాణూరు ముష్టికులు అనే ఇద్దరు మల్లయోధుల్ని చంపగలడు. అంత గొప్ప భుజబలం ఉంది కాబట్టి కృష్ణుడికి ఈయనకి కూడా ఉందని భుజబలాన్ని చెప్తూ ఉన్నారు. ఇంకా రాబోయేది 21వ పాసురంలో ఐశ్వర్యవంతుడు అని కూడా చెప్తారు. ఎందుకని ఐశ్వర్యవంతుడు? నందుడు మనకు తెలియదేంటి? రాజుగారు కదా, ఐశ్వర్యం లేకుండా ఉంటుందా? కాదు కాదు, శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు కదా, కృష్ణుడే ఐశ్వర్యం. మన దగ్గర కృష్ణుడు అంటే మనం ఎంత ఐశ్వర్యం, మనం అసలు పక్క వాళ్ళని కూడా చూడం. ఐశ్వర్యం కదా, మన కృష్ణుడు ఉంటే అంతకంటే కావాల్సిందేంటి? అందుకని ఐశ్వర్యం ఉండడం అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఉండడమే. ఈ 4 లక్షణాలు నందుడికి ఉన్నాయి. మరి ఇంతకు ముందు పాసురంలో చెప్పుకున్నాము, నందుడు ఆచార్యుడు. ఆచార్యుడికి ఈ 4 లక్షణాలు ఉండాలి. నాయకుడిగా ఉండాలి, భుజబలం కలిగిన వాడై ఉండాలి, ఉదారుడుగా ఉండాలి, అలాగే ఐశ్వర్యవంతుడిగా ఉండాలి. నాయకుడిగా ఉండడం అంటే నాయకుడిగా మనల్ని అందరినీ తన శిష్యుల్ని నడిపించగల సత్తా ఉన్న ఆచార్యుడు అయి ఉండాలి. అయ్యో వీడు అడ్డదారిలో వెళ్తున్నాడా, వీడిని సరైన దారిలో పెట్టాలి అని పెట్టగలగాలి. ఉదాహరణ, మన శిష్యుడు అడక్కపోయినా తనకు కలిగినటువంటి కష్టాన్ని తెలుసుకుని ప్రేమతో దానికి కలిగినటువంటి సమస్యలకి ఒక సొల్యూషన్ చూపగలిగినటువంటి ఉదార స్వభావం కలిగి ఉండాలి. అలాగే ఐశ్వర్యవంతుడు, భగవత్ ప్రాప్తి మనకి ప్రాప్తించేలాగా ఆయన కృషి చేసేవాడు అయి ఉండాలి. అలాగే భుజబలం, మనకేమైనా తన శిష్యులకి ఎంతో మంది శత్రువులు ఉంటారు. శత్రువులు అంటే ఎక్కడో బయట శత్రువులు అక్కర్లా, మనలో శత్రువులు చాలు. కామ క్రోధాది అరిషడ్వర్గాలు చాలవా? అసూయ ద్వేషాలు చాలవా? కోపం చాలదా? ఇలాంటి శిష్యులు ఏవైనా, ఇలాంటి శత్రువులు ఏవైనా తన శిష్యుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ శత్రువులు పైకి రాకుండా పోయేలాగా, నాశనం అయిపోయేలాగా శిష్యుడికి తగిన తర్ఫీదు ఇవ్వాలి. అలాంటి వాడు నందుడు, అలాంటి వాడు ఆచార్యుడు. అలాంటి ఆచార్యుని దగ్గర ఉన్నాడు ఏనుగు లాంటి కృష్ణుడు ఉన్నాడు. అదేంటి మళ్ళీ కృష్ణుడిని ఏనుగుతో పోల్చడం ఏంటి? కృష్ణుడిని ఏనుగుతో పోల్చడం అంటేట, ఏనుగుకి శ్రీకృష్ణ పరమాత్మకి ఎన్నో పోలికలు చెప్పారు. ఏనుగు చూడండి ఎంతో బలం ఏనుగుకి. అసలు ఒక మనిషిని అంటే ఎంతమంది మనుషులైనా తొండంతో విసిరేస్తుంది. కానీ ఒక మావటి వాడికి లొంగిపోయి ఉంటుంది. మావటి వాడు ఇలా నొక్కుతూ ఉంటాడు అంకుశంతో. అవునా? అంత అంత పెద్ద ఏనుగు ఇంత చిన్న మావటి వాడికి లొంగి ఉంటుందే. అంటే శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినప్పటికీ కూడా
భక్తి గలవాడికి వసుడైపోయి ఉంటాడు. మరి యశోదాదేవి రోటేసి కట్టేలేదేంటి రోలు మీద? అసలు ఆయన కట్టడం సాధ్యం అవుతుందా? అంటే భక్తి గలవానికి వసుడైపోయి ఉంటాడు. అలాగే ఏనుగు తను ఏం చేస్తుంది? తనని కట్టేయమని తన తాడు తనే ఇస్తుంది మావటి వాడికి, తొండతో తీసిస్తుంది. అలాగే మన కృష్ణ పరమాత్మ కూడా తనని పొందడానికి వీలైన భక్తిని తానే ప్రసాదిస్తాడు, మన అందరికీ అనుగ్రహించాడు. కాబట్టి భక్తి మనం ఇక్కడ కూర్చోగలిగాం. కృష్ణుడు అంత గొప్పవాడు. అలాగే తన మీద ఎక్కాలి అంటే ఏం చేస్తుంది? ఏనుగుని అంతవరకు ఎగురుతాడు ఏంటి అన్న సినిమాలో చూపించినట్టుగా ఏనుగు లా కింద కొంగుతుంది, తన పాదం మీద కాలు పెట్టి అప్పుడు ఎక్కుతాడు. మావటివాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏనుగు మీదకి ఎక్కాలంటే అదొకటే ఉపాయం, నిచ్చినేసుకోరు కదా. అలా పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అంటేట పరమాత్మ కూడా తన శ్రీ పాదాన్ని మనకి ఇస్తాడట. ఆ పాదాన్ని పట్టుకుని పరమాత్మ దగ్గరికి వెళ్తాడు. అంటే పాదాన్ని తొక్కింది కాదు, అక్కడ శ్రీపాదం అంటే ఏంటి? పాదం రక్షణ. చూడండి, మనకి వెంకటాచలపతి క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి యొక్క అవతారాన్ని ఒకసారి గుర్తుపెట్టుకుని ఒక చెయ్యి ఇలా కిందకో చెయ్యి పైకి ఉంటుంది. ఏంటిట? ప్రాయస్వ చరణో పుంసాం శరణ్యత్వేన పాడినాం కృపయా దిశతే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. రే మానవులారా, నా పాదాలను ఆశ్రయించండి రా, మీకు సరణి పాదాలు, ఈ పాదాలను పట్టుకోండి, ఇవి మీకు దారి చూపిస్తాయి, మీ రక్షణ నేను చూస్తాను అని తన శ్రీచరణాలను చూపిస్తాడు. ఇవి పట్టుకుని తరించండి రా అని కదా. అలా చూపిస్తారు కదా. ఆ పాదాలని పట్టుకుని మనం అనుగ్రహించమని అడగాలి. ఆ పాదాలని పట్టుకుంటేనే మనం శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతాం. అలాగే ఏనుగు మావటి వాళ్ళు ఎవరిని ఎక్కించుకోమంటే వాళ్ళని ఎక్కించుకుంటాడు. ఏనుగు ఎక్కించుకుంటుంది కదా, మావటివాడు ఇలాగ వాళ్ళు ఎవరు ఎక్కించుకోమంటే వాళ్ళని చక్కగా ఎక్కించుకుంటుంది. అలాగే పరమాత్మ కూడాట ఆచార్యుల వారు లేకపోతే అమ్మవారు ఎవరిని అనుగ్రహించమంటే వాళ్ళని అనుగ్రహిస్తాడు. అంటే మనం వీళ్ళని డైరెక్ట్గా మనకి పరమాత్మ తెలిసినా పరమాత్మ అలా ఒప్పుకోట. ఆచార్యానుగ్రహం లేకపోతే తన పరమాత్మ దగ్గరికి చేరుకోవడం అసాధ్యం. అలాగే ఏనుగు చూడండి, స్నానం చేస్తుంది. స్నానం చేసిన వెంటనే మళ్ళీ అక్కడ ఏమైనా ఇసుక కనబడింది అనుకుని వేసుకుని ఎత్తుమీద వేసేసుకుంటుంది, బురద ఉంటే బురదలో దొలుతుంది. అవునా కదా. మరి పరమాత్మ వేదం చేత స్తుతించబడే పరమాత్మ. మరి ఇప్పుడు మనం విష్ణు సహస్రనామం చదువుతున్నామంటే అదంతా వేదమే కదా. వేదంతో స్తుతించబడేవాడు పరమాత్మ. మరి మనం ఏమో తెలిసి తెలియక రామ అన్న కృష్ణ అన్న మన సామాన్యులైనటువంటి మన నోటితో స్తుతించినా కూడా స్వీకరిస్తున్నాడే. వేదంతోనూ స్తుతించగలం, సామాన్యులైనటువంటి మన నోటితో స్తుతించినా ఆయన ఏం అనట్లేదుగా, ఇంకా స్తుతించమనే చెప్తున్నాడు కదా. అలా ఏనుగుకి కృష్ణ పరమాత్మకి కూడా ఎన్నో రకాలైనటువంటి విడదీయరానిటువంటి బంధాలు చెప్తుంటాడు. అలాగే ఆచార్యుడు కూడా వెనుదీయనటువంటి భుజబలం కలిగిన వాడై ఉండాలి. ఆచార్యుడు కూడా భగవత్ప్రాప్తికి ప్రతిబంధకాలైనటువంటి కామ క్రోధాదులనే శత్రువులు మనల్ని ఇబ్బంది పెట్టకుండా చేసేవాడై ఉండాలి. అలాగే ఆచార్యుడు ఎప్పుడూ కూడా మనల్ని భగవత్ప్రాప్తి కలిగించేవాడై ఉండాలి, శిష్యులకి అనమాట మనకి. అలా ఆచార్య సంబంధం ఖచ్చితంగా ఉండి తీరాలి అని చెప్తున్నారు. ఇంకా ఏమంటున్నారు? కందం కమలం కొళలి కడై తిరవాయ్, అమ్మవారిని కదా ఆశ్రయిస్తున్నారు. సువాసన భరితమైన కొప్పు కలదానా గడియ తీయమ్మా. పరమాత్మ పుష్పం అనుకోండి, అమ్మవారి పరిమళం. పుష్పాన్ని పరిమళాన్ని విడదీసి చూడటం గలవా? మలుపు వేరు, మలుపు వాసన వేరు ఉంటుందా? గులాబీ వేరు, గులాబీ పూల వాసన ఉండదు కదా. అలాగే సూర్యుడు వేరు, సూర్యకిరణం వేరు ఉండదు కదా. ఆ రెండు ఎలాగైతే అవిభాజ్యమో విడదీయరానిటువంటి సంబంధం కలవో అలాగే పరమాత్మ అమ్మవారు కూడా అంతే. అమ్మవారు పుష్పం అయితే పరమాత్మ పరిమళము. పరిమళం వస్తుందంటే ఏంటి? స్వామి అక్కడ ఉన్నట్టే. సర్వగంధ సర్వరస, అన్ని గంధాలు ఆయనే, అన్ని వాసనలు ఆయనే, అన్ని రసాలు ఆయనే. కాబట్టి పరమాత్మని అమ్మవారి నుంచి విడదీయలేము. మరి ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, అమ్మవారి యొక్క కేశపాసమే. కేశపాసం దేనికి సంకేతం? వ్యామోహానికి సంకేతం చెప్పాం కదా. అలాంటి కేశపాసాలను ముడివేసి చక్కగా కుప్పు పెట్టుకుని పువ్వులు పెట్టుకుందంట. ఆ యొక్క పరిమళం వీళ్ళకి తెలుస్తోంది అనమాట. ఆ పరిమళం దేనికమ్మా? మేమేమో పువ్వులు పెట్టుకోకుండా ప్రతిజ్ఞ చేసాము, మేము పువ్వులు పెట్టుకోము, కళ్ళకేమో కాటుక పెట్టుకోము, గాజులు వేసుకోము, ఇన్ని ప్రతిజ్ఞలు చేసాం మేము. నువ్వేంటి పువ్వులు పెట్టుకుని చక్కగా పరమాత్మతో సుఖిస్తూ ఉన్నావా? అంటే అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మను ఉపాసిస్తూ ఉన్నావా? ఆ పరిమళం మాకు తెలుస్తోంది, నీ యొక్క
శరీరాన్ని చూస్తేనే మాకు అర్థమైపోతుంది పరమాత్మలో లీనమైపోయి ఉన్నామని. మమ్మల్ని వదిలేసి నువ్వు పువ్వులు పెట్టుకోవడం, మాకు కూడా పువ్వులు కావాలి, మేము పెట్టుకుంటాం, మాకు ఇష్టం పువ్వులంటే. మమ్మల్ని కూడా అటువంటి పువ్వులు మా చేత కూడా ధరింపచేసి మమ్మల్ని పరమాత్మ దగ్గరికి తీసుకెళ్ళు అంటూ, తలుపు తీయమ్మా, గడియ తీసి రా, గడియ తెరవమని చెప్పి అర్థిస్తూ ఉన్నారనమాట. నెల రోజుల పాటు ఈ వ్రతంలో మనం పువ్వులు పెట్టుకోమని చెప్పి ప్రతిజ్ఞ చేశాం కదా. నీవు పువ్వులు పెట్టుకోవడం దేనికోసం? పరమాత్మని ఆ పరిమళంతో నువ్వు ఆకర్షించుకుని మమ్మల్ని కూడా పరమాత్మతో చేర్చాలి కదా. నువ్వు తల్లివి, తల్లికి పిల్లలుంటేనే కదా ఐశ్వర్యం. పిల్లలు లేని ఐశ్వర్యం నీకెలా శోభిస్తుందమ్మా? కాబట్టి మాతో కలిపి పరమాత్మని చేర్చు, అందరం కలిసి ఉండేలాగా చెయ్యి అని చెప్పి వేడుకుంటున్నారనమాట. అంటే మనం చేసే పాపకర్మలు మనం పోగొట్టుకోలేం, అమ్మవారి కటాక్షం ఉండి తీరాల్సిందే. అమ్మవారి కటాక్షం ఉంటేనే మనం చేసిన పాపాలు పోగొట్టుకోగలం. పరమాత్మని ఏం చేస్తుంది అమ్మవారు? పర్వాలేదు, మన పిల్లలు ఏదో తెలిసి తెలియకుండా చిన్న తప్పులు చేశారు, మరి తొండరొడిపడే ఆడవారు ఉన్నారు, అయినా దేవదేవి వెనకాల పరిగెడుతూ వెళ్తుంటే అమ్మవారే కదా. అదేంటండి మన పిల్లాడు మీకు తెలుసు కదా ఎంత నిష్ఠగా ఉండేవాడు, ఎంత మీకు ఎన్ని సేవలు చేశాడు, ఎంత కైంకర్యం చేసుకున్నాడు, అలాంటి వాడు ఈ రోజు నడి రోడ్డు మీద తిరుగుతూ ఉంటే మీరు కటాక్షించరా అని అమ్మవారు అడిగి మధ్యవర్తిత్వం చేస్తే అప్పుడు లీలా నాటక సూత్రధారి అయినటువంటి శ్రీరంగుడు ఇలా ఒక నాటకాన్ని రచించాడు. అప్పుడు కదా తొండరొడిపడి ఆడవారు ఆయన అయింది. భక్తాంగ్రి రేణు శిరస్సుల యొక్క భక్తుల యొక్క పాదధూళి తన శిరస్సును ధరించాడు కదా. అందుచేత అమ్మవారి కటాక్షం ఖచ్చితంగా రావాలి. ఒకవేళ తలుపులు తెరవడానికి గుర్తు ఇంకోటి ఏమైనా అంటే తెల్లవారిన దానికి గుర్తు ఇంకోటి ఏదన్నా అడుగుతుందేమో నీలాదేవి అని, మా వందు ఎంగం కోళియలే తనకని కోళ్ళన్నీ కూసేస్తున్నాయమ్మా. కోడి కుయ్యక ముందే లేచి మేమేమో ఇల్లు తిరుగుతున్నామా? కోడి కూసాక కూడా నువ్వు ఇంకా పడుకున్నావా? మరి పూర్వకాలం గడియారాలు లేవుగా, కోడి కూస్తేనే లేచేవాళ్ళం మనందరం కూడా. కానీ ఇక్కడ పైకి కనిపించే అర్థం లోపల కనిపించే అర్థం వేరువేరుగా ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఇక్కడ కోళ్ళు అంటే ఏంటి? భగవద్భక్తులు. భగవద్భక్తులట సంసార సాగరంలో ఉంటూనే సంసార సాగరం అందలి అనాసక్తులై భగవత్ ప్రీతితో భగవంతుని యొక్క గుణగానాదులు చేస్తూ భగవంతుని యొక్క నామ సంకీర్తన చేస్తున్నటువంటి భగవద్భక్తులైన కోళ్ళు కూస్తూ ఉన్నాయమ్మా. మనం కూడా అలా ఉండాలట సంసారంలో. చూడండి, మన ఇంటికి పని మనిషి వస్తుంది, ఏం చేస్తుంది మన ఇంట్లో? ఇది మందేనండి, ఈ గిన్నె మందేనండి, ఈ చీర మందేనండి, ఆ డబ్బా ఎవరిదండి? మందేనండి, వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చేయాలి. అన్నీ మన పిల్లాడండి, మన రాముడండి, మన కృష్ణుడండి అని, మన కూతురండి అని అన్ని మన అంటుంది. తనకి తెలుసు ఇదేదేం తనది కాదు, తన భర్త తన సంసారం పిల్లలు వేరే చోట ఉన్నారని తనకు తెలుసు. కానీ ఇవన్నీ కూడా నావి, మనవి అంటుంది. తనకి ఇవన్నీ తనవా కాదు కదా, మనమేం కాదు కదా, తను మన అన్నవి తనవేం కాదు కదా. కానీ అలా మనం కూడా సంసారంలోనే ఉంటూ ఈ సంసారం ఏది మంది కాదు, మందంతా కూడా వేరే చోటు ఉంది, పరమపదమే మంది, అక్కడికి వెళ్ళిపోవాలి ఎప్పటికైనా సరే అని మన దృష్టిలో పెట్టుకోవాలట. అంటే భక్తి అనే నూనె చేతికి రాసుకుని పనస తొనలు కనుక వలిచినట్లయితే చేతికి జిగురు అంటుకోదు, అలా సంసారంలో ఉండాలి అని రామకృష్ణుల వారు చెప్తారు. పనస తొనలు మనం డైరెక్ట్గా ఒలుస్తామా? చేతికి నూనె రాస్తాం, కత్తికి నూనె రాస్తాం, ఇంకా దేనికి బావాలంటే దానికి నూనె అంతా పావి అప్పుడు ఈజీగా చేస్తాం, చేతులకు అంటుకోకూడదని. అలాగే సంసారంలో ఉంటూ సంసారం చేస్తూనే మనకి సంసార తాలూకు జిగురు అంటుకోకుండా ఉండాలి అంటే భగవద్భక్తి అనే తైలాన్ని చేతికి రాసుకుని ఒలిచినట్లయితే మనకి సంసారం అనేటటువంటి ఆ జిగురు మనల్ని అంటుకోదు. ఆ భగవద్భక్తి నామ సంకీర్తన కానివ్వండి, నామస్మరణ కానివ్వండి, ఏదన్నా అనుకోండి, భక్తి మాత్రం ఖచ్చితంగా ఉండి తీరవలసిందే. ఎప్పుడు కూడా మనం మనసులో అది పట్టుకుని ఉండాలి అని చెప్తున్నారు. చెప్తూ అలాంటి భగవద్భక్తులు విషయాలు మామూలుగా అందరిలోనూ ఉంటూనే ఉంటారు, కానీ సంసారంలో ఉండరు. వాళ్ళ మనసు ఎప్పుడు కూడా భగవద్ధ్యానమగ్నులై ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూస్తున్నారమ్మా, కాబట్టి నువ్వు లేచిరా అని చెప్తారు. చెప్తే ఇంకేమంటారు? ఒకవేళ వీళ్ళు భగవద్భక్తులే ఉంది ఎప్పుడు ఇలాగే అంటూ ఉంటారని అనుకుంటుందేమోనని, మాధవి పందల్ మేల్ పల్కాల్ కుయిలి నంగల్ కోవినగా, కోయిళ్ళు కూస్తున్నాయి. ఒక కోయిలు కాదు, బోళ్ళని కోయిళ్ళు. ఒక కోయిలు కూస్తే ఏదో మధ్యలో మెలకు వచ్చి కూసింది అనుకోవచ్చు. బోళ్ళు కోయిలు కూసేస్తున్నాయి అంటే అందరికీ మెలకు వచ్చినాడా, తెల్లవారిందనే కదా అర్థం. ఆ కోయిలు ఎవరు? కోయిలు పరభృతాలు. వాటికి గుడ్లు పెడతాయి కానీ పొదుపుకునే శక్తి ఉండదు కదా. మనకి చిన్నప్పుడు చెప్తూ ఉంటారు, కోయిల తన గుడ్డుని కాకి గూట్లో పెడుతుంది, కాకి పొదుగుతుంది, పొదిగేదాకా దానికి తెలియదు కోయిలని
కోయిల పాట పాడి ఎగిరిపోతుంది అని మనకు కథ ఉంది కదా, కోయిల పరభృతాలు. ఈ కోయిల ఎవరట? ఆళ్వారులు. ఆళ్వార్లు కూడా అంత పరభృతాలు, లక్ష్మీనారాయణ తత్వాన్ని ఆశ్రయించుకుని ఉంటారు. పందిరి, పందిరి ఎవరు? అమ్మవారే. అమ్మవారు పందిరి, శ్రీమన్నారాయణ పందిరి, అమ్మవారు తీగ. తీగ పందిరిని కదా ఆధారం చేసుకుని ఉండగలదు. పందిరి లేకపోతే తీగ ఎలా నిలబడుతుంది? మనం ఒక తీగ వేస్తున్నాం అంటే ఖచ్చితంగా పందిరో కర్రో రాటో ఏదో కట్టేస్తాం దానికి ఆలంబనగా నిలబడాలని. అంటే లక్ష్మీనారాయణ తత్వాన్ని ఆశ్రయించుకుని ఉన్నటువంటి ఆళ్వారులు నీ గుణగానాదులు చేస్తున్నారమ్మా. వాళ్ళని యొక్క పాట వినైనా సరే, వాళ్ళ యొక్క మధురగానాన్ని వినైనా సరే నువ్వు లేచిరా అంటూ కోకిలకి సారూప్యంగా ఆళ్వారులను చెప్తూ ఉందన్నమాట. ఆళ్వారులు పాడుతున్నారు, భగవద్భక్తులు పాడుతున్నారు. వాళ్ళ యొక్క గుణగానాదులు విని నువ్వు లేచిరా. మాధవి అంటే ఎవరు? అమ్మవారే. అమ్మవారిని పట్టుకోవాలి. ప్రతిదీ మనకి ఫస్ట్ పాసరంలో చూడండి, మార్గళి తింగళ్ మా అమ్మతో మొదలైంది. లక్ష్మీనారాయణ తత్వం, లక్ష్మీయే కదా ముందర, నారాయణ లక్ష్మీ తత్వం అనంగా లక్ష్మీనారాయణ తత్వం అనే అంటాం. అలా లక్ష్మీదేవి తత్వంతో కూడి ఉన్నటువంటి నారాయణని ఆశ్రయించినటువంటి ఆళ్వార్లు లేచి వస్తున్నారమ్మా, నువ్వులే అంటే పూర్వాచారులు ఏమో కోళ్ళు, ఆళ్వార్లు కోకిలలు అయ్యారనమాట. ఆ దివ్యగానం మనకి వినబడుతోంది కాబట్టి తెల్లవారిందన్న గుర్తుగా ఇక్కడ చెప్పారనమాట. అందరూ లేచిరా అంటున్నారు. సరే, అమ్మ ఇంకా ఏమీ ఉలకలేదు పలకలేదు. మనం చూడండి ఒకళ్ళ ఇంటికి వెళ్తాం, ఆలస్యం అయిపోతుంది, వీళ్ళు వస్తున్నారా లేదని చెప్పి తలుపు కన్నుల నుంచి ఇలా చూస్తాం కదా. అలా చూసేసరికి హాయిగా అమ్మవారు పడుకుని ఉందిట. ఒక చేతిలో బంతి ఉందిట, బంతి, పువ్వుల బంతి. చూడండి పెళ్ళైన కొత్తలో పెళ్లి వాళ్ళతో ఆడిస్తారు కదా, పువ్వు బంతులతో ఆడిస్తారు కదా, అలాంటి బంతి ఒక చేతితో ఉందిట. ఇంకో చేతితో కృష్ణ పరమాత్మ ఉందట. అంటే ఒక చేతితో కృష్ణుడిని, ఇంకో చేతితో బంతిని పట్టుకుంది. అంటే ఇక్కడ ఏంటి? భర్తని విడిచి ఉండలేదు. ఈ బంతిని అంటే రాత్రి అంతా బహుశా పూల బంతులతో ఆడుకుని అలసిపోయి పడుకున్నారు ఇద్దరు అని అనుకుంటున్నారు వీళ్ళు, పైకి కనిపించే అర్థం. కాదు కాదు, ఈ జగత్తే బంతి. ఈ గోళాకారంగా ఉంటుంది కదా, బంతి గోళాకారంగా ఉండదా? జగమంతా గోళాకారంగా ఉండదు, భూమి గుండ్రంగా ఉండదు, నేర్చుకున్నాం కదా. ఈ జగత్ అంతా బంతి, బంతిలా పట్టుకుంది అమ్మవారు. ఈ చేతితోటి కృష్ణుడిని పట్టుకుంటే కృష్ణుడి యొక్క స్పర్శ ఈ జగత్తుకి కావాలి, ఈ జగత్తుని కృష్ణుడితో చేర్చాలి. అదే అక్కడ ఉన్నటువంటి అమ్మవారిది. అంటే ఎంత ప్రేమ లేకపోతే ఈ జగత్తుకి. అందుకే కదా రామానుజుల వారు దేవదేవ దివ్య మహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యం అనన్య శరణ్యం శరణమహం ప్రపద్యే అని శరణు వేడతారు. అమ్మ సర్వేశ్వరునికి పట్టప్రాణే కాదు, సకల లోకాలకు జగత్తుకి తల్లి. ఎంతసేపు ఈ జగత్తుని పరమాత్మతో కలపడానికే తను మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటుంది. అటువంటి అమ్మకి నేను శరణ పొందుతాను అంటారు రామానుజులు. అటువంటి అమ్మని 16 విరలి బంతితో నిండినటువంటి వేళ్లు కలదానా అంటే శ్రీకృష్ణ పరమాత్మతో కలిపేటటువంటి బంతి, జగత్తు అనేటటువంటి బంతి. ఆ సర్వ జగత్తుని శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి చేర్చేటటువంటి బంతి. అలాంటి సర్వ పదార్థాలు కలిగినటువంటి ఆ బంతిని శ్రీకృష్ణ పరమాత్మతో చేరుతుంది. అదే నారాయణ తత్వము. కాబట్టి ఆ బంతికి ఏమైనా ప్రాణం ఉందా? బంతికి ప్రాణం ఉంటుందా? మనం కొడితే కొట్టించుకుంటుంది, పక్కన పెడితే పక్కన ఉంటుంది. మరి అచేతనమైనటువంటి బంతినే పట్టుకుని కరుణించావే. మేము చేతనలం కదా, మేము కదులుతున్నాం, మాలో ప్రాణం ఉంది, మమ్మల్ని కూడా అలాగే కరుణించాలి కదా. నువ్వు నీ చేతితో పట్టుకో మమ్మల్ని కూడా. బంతినే పట్టుకున్నా మమ్మల్ని పట్టుకోవా? వాడికి ప్రాణం లేదు, నాకు ప్రాణం ఉంది. అలా మమ్మల్ని కూడా పట్టుకుని పరమాత్మతో నీ ద్వారా సంబంధాన్ని మాకు కలగజేయి అంటూ అచేతనములైన వాటినే అనుగ్రహించడం కాదు, మమ్మల్ని కూడా అనుగ్రహించు అని చెప్తున్నారు. నీలాదేవికి వివరించి చెప్తున్నారు. మీ అనుగ్రహం కోరి వచ్చామో మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి అర్థిస్తూ ఉన్నారు. మళ్ళీ ఎందుకు వచ్చామో కూడా చెప్తున్నారు. మేము ఊరికే రాలేదు ఇక్కడికి. ఉన్మైతునని పేరు పడ, నీ బావ యొక్క పేరు, ఆయన బావ ఎవరు? కృష్ణుడు, పరమాత్మ. పరమాత్మ నీ బావ అంటే మరి పరమాత్మతో తనకి గల సంబంధాన్ని చెప్తూ, మాకు తెలుసు అని చెప్తూ ఆయన యొక్క గుణగానాలను కీర్తిద్దామని వచ్చామమ్మ. ఎందుకని? నువ్వు సంతోషిస్తావు కాబట్టి, నీకు ఆయన పేరు పలికితే నువ్వు ఆనందిస్తావు కాబట్టి, నీ ప్రియుని యొక్క గుణాలను కీర్తించి నీతో వానికి గల సంబంధం చాలా గొప్పది అని చెప్పి తెలియజేస్తూ మమ్మల్ని కూడా ఆ సంబంధాన్నే పట్టుకుని మమ్మల్ని కూడా కలుపు. మేము వాడిని చేరాలి అన్నా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా నువ్వే మాకు శరణం. కాబట్టి నిన్ను కీర్తిస్తున్నాము, నీ బావ అయినటువంటి కృష్ణ పరమాత్మని ఇద్దరిని చేరి కొలుస్తున్నాం. కాబట్టి మమ్మల్ని తీసుకుని వెళ్ళు. శ్రీమన్నారాయణ తత్వం,
శ్రీ ఉంటేనే నారాయణుడు, నారాయణుడు ఉంటేనే శ్రీ, ఇద్దరు కూడా అవిభాజ్యం. మమ్మల్ని చేర్చు అంటూ శ్రీకృష్ణ పరమాత్మని ఆశ్రయిస్తున్నారు. అందుకని నీ బావ పేరు పాడి సెందామరే కయ్యాల్ సేరారు వలై ఒలిప్ప వందు తెరవాయ్, తలుపు తెరుచుకుని లోపలికి రండు అన్నారు. అమ్మో మేము తెరుచుకోం, నీలాదేమన్నా తలుపు తీసుకుని లోపలికి రండర్రా అని. మేం తీసుకో, నువ్వే తీయాలి తలుపు. నువ్వు ఎలా తీయాలి? అమ్మో నా పిల్లలు ఎంత అలసిపోయి వచ్చారో వీళ్ళు అని ఆనందంగా తీయాలబ్బా, ఎంత మొత్తం నిద్రపోతుంటే లేపేరు వీళ్ళు అని బద్ధకంగానో ఇష్టం లేనట్టుగానో మేము ఎందుకు వచ్చావురా బాబు అని అనుకునేలాగాను అలా వద్దు. మాకు ప్రేమగా ఎప్పుడెప్పుడు వస్తారో అని మన పిల్లల కోసం మనం ప్రేమగా ఎదురు చూస్తాం కదా, అంత ప్రేమగా నా పిల్లలు వచ్చారా అని అంత ప్రేమగా నువ్వురా. ఇంకా ఏం చెప్తారు? నువ్వు నడిచి వచ్చి, ఇప్పుడు రిమోట్ కంట్రోల్ కదా, మనం కూర్చుంటే చాలు అన్ని రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేస్తాం. అలా నువ్వు ఏదైనా ఒక సాధనంతోనో ఓ పెద్ద కర్ర లేదా పెద్ద తీగో పెట్టుకుని ఆ తలుపుని ఇక్కడి నుంచే మంచం మీద బద్ధకంగా ఏముంది ఇలా అంటే వచ్చేస్తుంది కదా, అలా తీస్తావేమో. అలా వద్దు, నువ్వు లేచి నడిచి వచ్చి ప్రేమగా తలుపులు రెండింటిని పట్టుకుని ఆ గడియని ఇలా తీస్తే అది మాకు ఆనందం. నువ్వు నడిచి వచ్చేటప్పుడు నీ నడక యొక్క సౌందర్యాన్ని చూడాలి. నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు మేము ఆనందించాలి, మాకు ఆ ఆనందం కలగాలి. నీ నడకలో సౌందర్యాన్ని చూసినటువంటి ఆనందం మాకు కలగాలి. అలాగే నీ కొప్పులో పువ్వులు పెట్టుకున్నావు కదా పరిమళం, ఆ వాసనకి మాకు ఆనందం కలగాలి, ఆ వాసన మేము పీల్చాలి. అలాగే నువ్వు గడియ తీస్తున్నప్పుడు తలుపులు ముట్టుకుంటావు కదా, వీళ్ళందరూ తలుపులు ఆనుకునే ఉన్నారు, ఒక్కసారి తలుపులు ముట్టుకునేసరికి వీళ్ళనే ముట్టుకున్నంత పరవశం కలగాలి, అంతటి ఆనందం మాకు కలగాలి. అలాగే నువ్వు కూడా నీ బావ పేరు పాడి మేము పాడుతున్నప్పుడు మాతో గొంతు కలుపుతావు కదా, లేకపోతే నువ్వే పాడతావు కదా పాట, నీ యొక్క మాధుర్యాన్ని, నీ వాక్కులో ఉన్నట్టు మాధుర్యాన్ని నా చెవులు వినాలి. నా చెవులు వినడం ద్వారా నా చెవులకు పట్టిన తుప్పు వదిలిపోవాలి. అంటే నువ్వు నడిచి రావడం వల్ల మాకు కళ్ళకు ఉన్నటువంటి ఉపవాసం అంటే మనం ఏమనుకుంటాం, కడుపుకే ఉపవాసం అనుకుంటాం. ఎదురు చూసి 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 ఒక్కసారి మనకు కావాల్సిన వాళ్ళు వచ్చారనుకో, ఒక్కసారి అలా వెలిగిపోతుంది కదా, అంటే అప్పటిదాకా ఎదురు చూపు పోయింది కదా, అంటే అప్పటిదాకా చేసిన ఉపవాసం పోయినట్టే కదా, కంటికి ఉపవాసం పోయింది. నిన్ను నీ కోసం ఎదురు చూస్తున్నాం కదా, కాబట్టి ఆ ఉపవాసం తీరాలంటే నీ నడకలో ఉన్నటువంటి అందం మాకు తెలియాలి. అలాగే నీవు పెట్టుకున్నటువంటి పువ్వుల పరిమళం వాసన ఏం చూడాలి, దాంతో మా ముక్కుకు పట్టిన ఉపవాసం తీరిపోవాలి. నువ్వు మాట్లాడితే, నువ్వు పాడితే నీ గొంతులో ఉన్నటువంటి మాధుర్యం మా చెవిని చేరితే మా చెవి యొక్క ఉపవాసం తీరిపోవాలి. అలాగా మాకు సర్వ అవయవాలు సంతృప్తి చెందాలి. ఎందుకే నువ్వు తలుపు తీస్తే ఒక్కటి కాదు, మొత్తం మా అవయవాలన్నీ కూడా. చేతులు తలుపు తీస్తే చేతులేక గాజులు గల్ గల్ అనాలట. మా అమ్మ తలుపు తీస్తోంది అని అనుకుంటాం కదా, మనకి పాదాలు చప్పుడు వినపడిన, చేతులు తలుపులు తీస్తుంది, తాళం తీస్తోంది అమ్మ అని అనిపిస్తుంది కదా మనకి బయట ఉన్న వాళ్ళకి. అలా మాకు అన్ని రకాలుగా కావాలి. మంచం మించి లేచి ఏదో యంత్రంతో తలుపు తీయడం కాదు, నీ అంతటి నువ్వు ఎంతో ఆనందంగా ధర్మానికి తలుపు తీసినట్టు తీయకూడదు, ఆనందంగా తలుపు తీయి, అది మేము చూడాలి అని చెప్తూ, అమ్మవారి యొక్క దర్శనం వల్ల మన సర్వేంద్రియాలు కూడా సంతృప్తి చెందేలాగా నువ్వు లేచిరా, అదే మాకు భగవత్ ప్రాప్తికి కారణం అవుతుంది, అన్ని రకాలుగా మాకు అలా కావాలి అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ? అమ్మ ఈ రకంగా నీలాదేవిని రకరకాలుగా ప్రార్థించి తలుపు తెరవమని చెప్పి అర్థించారు. అసలు తలుపు తెరిచిందా లేదా ఆ విషయం చూద్దాం రేపటి పాసుల్లో. అయితే భగవద్ రామానుజులు 365 రోజులు కూడా తిరుప్పావే పారాయణ చేస్తారు. 365 రోజులు కూడా, ఈ 30 పాసురాలు ప్రతిరోజు కదా, ప్రతిక్షణం చదవాల్సిందే. అందుకే ఆయనకి తిరుప్పావే జీయర్ అని కూడా పేరు. మరి ఈ అమ్మవారు, మరి వీళ్ళందరూ భగవద్ రామానుజులైనా ఏ సన్యాసి అయినా భిక్షాటనే కదా చేసుకుని జీవిస్తారు. భిక్షాటన కోసం వెళ్తూ ఉన్నట్ట. భిక్షాటన కోసం వెళ్తూ ఉంటే ఈయనకి భగవద్ రామానుజులకి గురువు గారు ఉన్నారు, మహాపూర్ణులు అని. ఆ మహాపూర్ణుల యొక్క ఇంటి దగ్గర అప్పుడే భిక్షాటన కోసం వచ్చారు, ఈ తిరుప్పావే పాసురం చదువుకుంటూ. కరెక్ట్ గా అక్కడికి వచ్చేసరికి ఈ 18వ పాసురమే చదువుతున్నారు, అమ్మవారి పాసురం. ఈ అత్తుళ్ళాయమ్మ గారు అంటే మహాపూర్ణుల వారి యొక్క కుమార్తె అయినటువంటి గురుపుత్రిక అత్తుళ్ళాయమ్మ గారు అప్పుడే తలుపు తీస్తున్నారు. ఈ పాసురం ఈయన చదువుతున్నారు, అదే సమయంలో ఆ గురుపుత్రిక తలుపు తీస్తున్నారు. తలుపు తీసేటప్పుడు ఆ గాజుల గలగలలు అవి విని ఒక్కసారి ఆయనకి అమ్మవారి దర్శనం అయిపోయిందంట. అంటే ఈ పాసురంలో ఉండిపోయారు కదా ఆయన, ఒక్కసారి భావనా ప్రకర్ష చేత ఒక్కసారి అమ్మవారి దివ్య దర్శనం కలిగిందంట.
కలిగి అమ్మవారి దర్శనంతో ఆయన కళ్ళు తిరిగి పడిపోయారు అక్కడ. అందుచేత ఈ పాసురాన్ని ఎవరైతే అనుసంధానం చేస్తారో అమ్మవారికి కటాక్షం ఖచ్చితంగా, అమ్మవారి యొక్క సాక్షాత్కారం ఖచ్చితంగా కలుగుతుందని భగవద్ రామానుజుల వారు చెప్పారు. అంత గొప్ప పాసురం అన్నమాట ఈ పాసురం. కాబట్టి అందుకే నేను అందుకే చెప్పింది వాళ్ళకి అసలు దీపారాధన అది చెయ్యండి ఆవునేతితో, అమ్మవారి పాసురం శుక్రవారం వస్తుందని చెప్పాను కదా. అందుకే అటువంటి దివ్యమైనటువంటి పాసురాన్ని శుక్రవారం పూట మనం అనుసంధానం చేసుకోగలగడం, ఆ పాసురంలో ఉన్నటువంటి అనేక అంశాలు మనం చెప్పుకోగలగడం మన పూర్వజన్మ సుకృతం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీసాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.